ఎప్పుడో ఒకసారి వచ్చే మెరుపులు చూసే చాలా మంది భయపడుతుంటారు. కానీ ప్రతిరోజు 1 లేదా 2 సెకండ్ల గ్యాప్ తో 9 గంటల పాటు మెరుపులు మెరుస్తూ ఉండే ప్రదేశం ఒకటి ఉందనే విషయం మీకు తెలుసా? పోనీ అలాంటి ఒక ప్రదేశం ఉందని ఊహించగలరా? ఊహించాల్సిన అవసరం లేదు. నిజంగానే అటువంటి ప్రదేశం వెనిజులాలో ఉంది. ఇక్కడ కాటాటుంబో అనే నది ఒడ్డున ఇటువంటి దృగ్విషయం చూడవచ్చు. సంవత్సరంలో 150 రోజులు ఈ మెరుపులు మెరుస్తూ ఉంటాయి. సంవత్సరానికి పర్ స్క్వేర్ కిలోమీటర్ కు 250కి పైగా లైట్నింగ్ ఫ్లాషెస్ కనిపిస్తాయి. అంటే ప్రతి సంవత్సరం 16 లక్షల లైట్నింగ్ బోల్ట్స్ అన్నమాట. ఒక్కోసారి ఈ మెరుపులు నిరంతరంగా వస్తూనే ఉంటాయి. ఎంతగా అంటే రాత్రి కూడా పగటిలా అనిపించేలా ఉంటుంది. అయితే దీని వెనుక ఉన్న ఖచ్చితమైన కారణాలు ఇప్పటి వరకు తెలియదు. కానీ కొంతమంది సైంటిస్టులు చెబుతున్న దాని ప్రకారం ఇక్కడ ఉన్న అనేక చమురు నిక్షేపాలు మరియు యురేనియం ఎక్కువగా ఉండటమే. ఇక జియోగ్రఫికల్ గా కూడా ఇది 3 వైపుల పర్వతాలతో చుట్టుముట్టబడిన ప్రదేశం. అంతేకాదు ఈ సరస్సులో చాలా వేడి నీరు ఉంది. రాత్రి సమయంలో వేడి నీటి ఆవిరి పైకి లేచి చల్లటి గాలిని ఢీకున్నప్పుడు ఇక్కడ మెరుపులు కనిపిస్తాయి అని అంటారు. ఇక ఇక్కడ నివసిస్తున్న స్థానిక ప్రజలు ఈ మెరుపులను ప్లాయ్ అని పిలుస్తారు. అంతేకాదు ఈ మెరుపులను ప్రకృతిని గౌరవించడానికి ప్రతీక అని అంటారు.